శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ ఈరోజు రాత్రి లోపలే వినబోతున్నావు బిడ్డ, సిద్ధంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే, ఎప్పుడు కూడా ఇలాగే చెప్తున్నావు కదా బాబా అని నువ్వు అనుకోవద్దమ్మా. నేను చెప్పే ప్రతి మాట కూడా సత్యవాకు తల్లి. నీకు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చానమ్మా. కొన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగిస్తాను. నువ్వు ఎప్పటి నుంచో నీ జీవితంలో అన్నీ కూడా ఒక తీపి కబురు వినబోతున్నావు తల్లి. ఇది నీకోసమే బిడ్డ. నువ్వు కోరుకున్న జీవితం అయితే నీకు ఇస్తున్నాను. ఇదిగో తీసుకో బిడ్డ. నువ్వు నన్ను అడిగావు, జ్ఞాపకం ఉందా బిడ్డ? ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు ఎంతో నమ్మకంతో నన్ను పూజించేదానివి. అంతగా నువ్వు నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేకపోయాను. నేను చెయ్యందిస్తానని నీకు ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ. నిరాశతో, బాధతో నన్ను తలుచుకోవడమే మానేశావు కదా. నువ్వు చేసే పనిలో దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు. అయినా ఏనాడు కూడా వచ్చిన పరిస్థితులకి భయపడలేదు. నువ్వు ఎంతో గుణవంతురాలివి బిడ్డ, ధైర్యవంతురాలివి కూడా. ఇంకా రెట్టింపు వేగంతో పని చేసుకుంటూ వెళ్ళావు. నాపై కోపంతో మనసులో ఉన్న బాధను ఆపుకోలేక నన్ను అప్పుడప్పుడు తిట్టుకునేదానివి తల్లి. మళ్ళీ నేను నీకేమైనా చెడు చేస్తానేమని భయపడేదానివి కూడా. నువ్వు నా బిడ్డవు తల్లి. నీ మీద నాకు ఎటువంటి కోపము రాదమ్మా. నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడలేదని నువ్వు అనుకోవద్దు. సర్వం చూస్తూనే ఉన్నాను. సమయానుసారం నేను ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువ అధిక బాధను అనుభవిస్తున్నాను తల్లి. ఇన్నాళ్ళు నీకు చెయ్యినందించి నీ కష్టాలు తొలగించే అవకాశం నాకు వచ్చిందమ్మా. నువ్వు కోల్పోయాను అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను బిడ్డ. ఇదిగో ఇప్పుడు నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పటి నుంచి నీకు ఎటువంటి భయము అవసరము లేదు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తున్నాను, తీసుకో. నువ్వు ఏది కావాలన్నా సరే బిడ్డ, ఈ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను కూడా అడుగు తల్లి. అది ఏదైనా సరే తక్షణమే నీకు అందిస్తానమ్మా. ఇకపై నీ వెంట ఆనందాలు వెల్లివిరుస్తాయి. అనుకున్నవన్నీ కూడా పొందుతూ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకుంటావు బిడ్డ. ఎప్పుడు కూడా నువ్వు భయపడకూడదు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను తల్లి. ఎలా ఉన్నావమ్మా? నీకు తెలియదా తండ్రి అని అంటున్నావు కదా తల్లి. అమ్మా, నాకు తెలియదంటూ ఏమీ లేదు. అయినా ఒక తల్లి తన బిడ్డను అడిగినట్లుగా నిన్ను క్షేమం అడుగుతున్నాను తల్లి. నేను నిన్ను క్షేమ సమాచారం అడిగితే నీ మనసుకి ఆనందం కలుగుతుందని అనుకుంటున్నాను. బాబా, నువ్వు నన్ను పలకరిస్తే నాకు ఆనందమే. కానీ ఎదురుగా ఉన్న అవసరం ఆనందాన్ని ఆస్వాదించడానికి అడ్డు వస్తుంది బాబా అని అంటున్నావు కదమ్మా. నిజమే తల్లి. సమస్య జటిలమైనప్పుడు, అవసరం ఎలా దాటాలో తెలియనప్పుడు మానసిక పరిస్థితి ఉన్నట్లే ఉంటుంది. కానీ నా తల్లి కష్టంలో ఉంటే ఆ కష్టం తొలగించే వరకు కూడా నేను నీ పక్కనే ఉంటానమ్మా. నువ్వస్సలు భయపడకు తల్లి అని మీకు ధైర్యం చెప్పవలసింది నేనే కదా. ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? నువ్వు ఇలాగే చెప్తావు బాబా, కానీ బాధ తీర్చడానికి మాత్రం సమయం అడుగుతావు. అనుభవించేది నేను కదా బాబా. నీకేంటి?
ఓర్పు సహనమని బోధిస్తావు. నా వైపు కోపంగా చూస్తున్నావు కదా తల్లి. నేను చెప్పేదంతా కూడా నిజమే బిడ్డ. ఓర్పు పట్టకుండా సహనం వహించకుండా అన్నీ జరిగిపోతాయో చెప్పు తల్లి. అలా అయితే ఇంకెప్పుడు కూడా నేను ఇలా చెప్పను బిడ్డ. సరే తల్లి, ఏది చెప్పినా ఏది చేసినా అది నీ మంచికే. నిజం చెప్పాలంటే ఏ సమస్యకైనా పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది. అది మీరు గుర్తించరు. ఎందువలనంటే ఒక కష్టం వచ్చింది అంటే భయంతో ప్రశాంతతను కోల్పోయి వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలి అని ఇంకా పొరపాట్లు చేసి దానిని ఇంకా జటిలం చేసుకుని చిక్కుముళ్ళు వేసుకుంటారు. కొందరు స్వయంకృతంగా చేసుకుంటే కొందరు కర్మల వల్ల ప్రాప్తిస్తాయి. కనుకనే బిడ్డ, నేను ఓర్పుతో ఉండమని అంటాను. మీరు అనుకుంటారు కొందరిని మాత్రం వెంటనే కాపాడుతాను అని. వారు సమస్య రాగానే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోరు. మరి ఎందుకు ఇలా జరిగిందని అధ్యయనం చేస్తారు అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలతో ఏది చేయరు బిడ్డ. నువ్వు నీ జీవితంలో ఇక నుంచి అన్ని సంతోషాలే చూస్తావమ్మా. నీకంతా శుభం జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. సంతోషంగా ఉంటావు తల్లి. ఒక్కసారి నువ్వు నా ఆలయానికి రాగలవా బిడ్డ? వచ్చి 11 ప్రదక్షిణలు చెయ్యు. గోమాతకి ఆహారం తినిపించు. నువ్వు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు తొలుగుతాయి బిడ్డ. నీకు సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను తల్లి. నీవు నీ కుటుంబం ఆర్థికంగా వృద్ధిలో ఉండాలని అనుకుంటున్నావు కదా బిడ్డ. ఇది చేస్తే ఆర్థికంగా నువ్వు ఉండగలనా అనే ఉపయోగం నీకు కలగడం లేదు. అందుకని నేను ఒక దారిని చూపిస్తున్నాను. ఆ దారి వెంట చిన్నగా అడుగులు వేస్తూ నువ్వు కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అన్నీ సమకూర్చుకుంటావు. నువ్వు కోరిన కోరికలన్నింటినీ కూడా ఒక సమాధానం దొరుకుతుందమ్మా. నువ్వు కోరినవేవి కూడా తప్పు కాదు. మానవ జన్మ అంటేనే కోరికలు ఉండడం సహజం. నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు, ఏది కావాలో అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానమ్మా. ఉండడానికి మంచి ఇల్లు, ఒక వాహనం, ఇలా ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి కదా తల్లి. ఉన్నది ఉన్నట్లుగా కోరుకుంటున్నావు. అందుకే నువ్వు ఇలా కోరుకోవడం తప్పేమీ లేదని నిన్ను చెప్తున్నానమ్మా. అయినా నువ్వు ఎవరికో నువ్వు న్యాయం జరగాలని కోరుకోవడం లేదు కదా. నీ కుటుంబానికి మంచి జరగాలనేదే నీ సంకల్పం. మరి ఎందుకు తల్లి ఈ బాబాని అడగడానికి అంతగా భయపడతావు? ఏమీ తప్పు కాదని నేను చెప్తున్నాను కదమ్మా. నువ్వు అడిగినవన్నీ కూడా ఇస్తాను. సంపాదన మార్గాలన్నీ కూడా ఉన్నాయి. నువ్వు చేయగలిగిన ప్రావీణ్యం కూడా ఉన్నది బిడ్డ. ఆ పని తెలిసిన పని ద్వారా నీకు ఆదాయం బాగుంటుందా లేదా అని అనుమానమే వద్దమ్మా. ఖచ్చితంగా బాగుంటుంది. ముందు నీ వ్యాపారంలో విదేశాలు విస్తరించే అవకాశం కూడా ఉంటుంది తల్లి. నీ భర్త, నీ పిల్లలు నీకు సహకరిస్తారు. కుటుంబం మొత్తం కూడా నీకు తోడుగా ఉంటారు తల్లి. ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. చిన్నగా మొదలుపెట్టి ప్రారంభించమ్మా. నీకు ఇష్టమైన పనిని నువ్వు చేస్తూ ఆదాయాన్ని సంపాదిస్తే ఎంతో సంతోషం తల్లి. ఎప్పుడు కూడా ఆదాయ మార్గం నిర్దేశించే గురువునని నమ్ముతావు కాబట్టి ఆ నమ్మకంతో ఎంతో కాలం ప్రయాణం సాగించవచ్చు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు. కాకపోతే నీలో ఉండే లోపం ఏమిటంటే కోపం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, చివరికి ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు. ఆ లోపాన్ని నువ్వు సరిచేసుకోవాలి. దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా కొంత సమయం ధ్యానం చేస్తూ ఉండు. ఎందుకంటే మన మనసు మన అదుపులో ఉండాలి కదా. నువ్వు చేసే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను నీ వెంటే ఉంటానమ్మా. సంతోషంగా ఉండు బిడ్డ. కఠినమైన పరిస్థితులు దాటాక కూడా ఆందోళనగా ఉండడం సహజమే. ఇవేవీ శాశ్వతం కాదు తల్లి. నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం బిడ్డ. అందుకే నువ్వు అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే. కాకుండా నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీకు మాట ఇస్తున్నాను. నీకు నీ ఓర్పుకి పరీక్ష. నేనిచ్చిన మాట ఎప్పుడు కూడా నెరవేరుస్తాను. నీ కుటుంబ అవసరాల గురించి ఎప్పుడు నాతో చెప్పుకుంటూ వస్తావు. నేనన్నీ కూడా సమకూర్చి ఉంచాను బిడ్డ. నిశ్చింతగా ఉండు తల్లి. నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.